హాయ్ ఆల్. ఇప్పుడు నేనైతే కేరళలో ఉన్న వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ అయిన పద్మనాభ స్వామి టెంపుల్కి విజిట్ చేయడానికి వెళ్తున్నా. ప్రజెంట్ తిరుపతి నుండి తిరువనంతపురం సెంట్రల్కి శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే స్టార్ట్ అవుతా. ఎగ్జాక్ట్ టైం వచ్చి 11:30. ట్రైన్ అయితే వచ్చేసింది. నేను స్లీపర్ బుక్ చేసుకున్నా. దీని ప్రైస్ వచ్చి 600. నాకైతే అప్పర్ బెర్త్ వచ్చింది. చాలా దారుణం అసలు. ఇక ట్రైన్ అయితే ఎక్కేస్తున్నా. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఇంకా రెస్ట్ తీసుకుంటున్నా. గుడ్ మార్నింగ్ ఆల్. నేనైతే లేవడానికి ముందే ట్రైన్ కేరళ ఎంటర్ అయిపోయింది. టైం అయితే ఎగ్జాక్ట్గా 9 AM అవుతుంది. ఇంకా నేను రీచ్ అవ్వడానికి ఈవినింగ్ 6 అయితే అవుతుంది. టోటల్ 18 hours జర్నీ. ప్రజెంట్ పాలక్కాడ్ దగ్గర అయితే వెళ్తున్నాను. ఇది ఓటప్పల్లం రైల్వే స్టేషన్. ఇక్కడ నేచర్ మామూలుగా లేదు, మొత్తం ట్రీసే ఉన్నాయి. మీరే చూడండి, స్టేషన్ చుట్టుపక్కలంతా ట్రీసే. హైలైట్ ఏంటంటే ఈ హౌసెస్ అసలు స్టేషన్ పక్కనే కట్టేశారు, గ్యాప్ కూడా లేకుండా. సూపర్ అసలు. మన సైడ్ చాలా రేర్ ఇలా. చూడండి మీరు. మెయిన్లీ ఈ రూట్లో ఇలా చాలా లేక్స్ అండ్ రివర్స్ వస్తాయి. నియర్లీ 15 రివర్స్ అయితే వస్తాయి. ఈ వ్యూ మాత్రం మీరు వస్తే మిస్ అవ్వకండి అసలు. ఎక్కడ చూసినా గ్రీనరీగానే ఉంటుంది. నేను అందుకే జర్నీ డే ప్రిఫర్ చేసా ఈ వ్యూ అయితే ఎంజాయ్ చేయడానికి. మీరు కూడా మిస్ అవ్వకండి. ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది. స్టిల్ ఇంకా 4 hours అయితే అవుతుంది. ప్రజెంట్ కోచి దగ్గర అయితే వెళ్తున్నా. మీరు ఎక్కడ చూసినా ఇక్కడ గ్రీనరీగానే ఉంటుంది. ఆల్మోస్ట్ రూట్ మొత్తము చాలా బాగుంటుంది. ఇదైతే కోచి ఎయిర్పోర్ట్ నియర్ అల్వా స్టేషను. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందంట. చాలా అబాండెడ్ కార్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. జర్నీలో అయితే ఒక ఫ్యామిలీ షిట్జు కుక్కర్ని అయితే తెచ్చేసారు పాపం, వాళ్ళకి తెలియకుండా. అది కూడా కేరళ చూడడానికి అయితే తెస్తున్నారు. పాపం టీసీ కూడా 2000 ఫైన్ వేశాడు దానికి, అలా తెచ్చినందుకు. ఇంకా నేనైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా. ఈ పెర్నాడ్ అనే ఊర్లో ఉన్నా. నెక్స్ట్ లాస్ట్ స్టాప్ మనదే. ఫైనల్గా తిరువనంతపురం రీచ్ అయ్యా. ట్రైన్ స్లోగా అయితే ఎంటర్ అవుతుంది. ఇదే తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషను. ఇంకా దిగైతే వెళ్తున్నా. అండ్ ఇదైతే ఒక పని చేయని ఎలివేటరు. స్టేషన్ కూడా చాలా పెద్దగా ఉంది ఇది. మరి బయట అయితే వచ్చేసాను. అండ్ నేనైతే ముందే నా స్టే బుక్ చేసుకున్నాను. అది స్టేషన్ నుంచి 1 kilometer. ఇది త్రివేంద్రం బస్ స్టాండ్, స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుంది. బస్ స్టాండ్ కూడా చాలా పెద్దగా ఉంది.
నేనైతే చెక్ ఇన్ చేయడానికి వెళ్తున్నా. వెంటనే నైట్ టెంపుల్ వ్యూ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయా. నైట్ వ్యూ కోసం. వ్యూ మాత్రం చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా మన దర్శనం అయితే మార్నింగ్ 5 AM రూమ్ నుండి టెంపుల్కి 2 kilometers. ఆటోలో అయితే మాట్లాడుకున్నా. ఓన్లీ 50 తీసుకున్నాడు. ఫైనల్గా టెంపుల్లోకి అయితే వచ్చేసా. చాలా బాగుంది అసలు. అండ్ ఈ టెంపుల్ చాలా సెక్యూర్డ్ అండ్ రూల్స్ కూడా చాలా ఎక్కువ. ఓన్లీ ట్రెడిషనల్గానే వెళ్ళాలంట. బాయ్స్ అయితే ఓన్లీ పంచె మాత్రమే, గర్ల్స్ శారీ మాత్రమే. ఫోన్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. మన థింగ్స్ అయితే పెట్టుకోవడానికి క్లాక్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఏవైనా అక్కడే మనం పెట్టుకోవచ్చు. రష్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు. ఇదే క్లాక్ రూమ్. ఇక నేను దర్శనానికి వెళ్ళే టైం అయితే అయింది. మళ్ళీ గేట్స్ 7కి క్లోజ్ చేసేస్తారు. అయ్యాక కలుద్దాం. దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ అయితే లోపల మామూలుగా లేదు. ఈ కోనేరు మొత్తం ఫిషెస్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అసలు. దర్శనం ఎగ్జాక్ట్గా 20 to 30 minutesలోనే అయిపోయింది. లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ కల్చర్ అండ్ ట్రెడిషన్ అందరు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఈ టెంపుల్ని అయితే. మీరు కూడా లైఫ్లో కన్ఫామ్గా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. అయ్యాక ఆటోలో అయితే స్టార్ట్ అయ్యా. ఇక్కడ పక్కన వినాయకుడు టెంపుల్ అయితే ఇంకోటి ఉంది. ఇది కూడా చాలా బాగుంది. దీనికి కూడా వెళ్ళబోతున్నా. టెంపుల్ అయితే వ్యూ చాలా బాగుంది. ఇక్కడ కూడా లోపల టెంపుల్లో మొబైల్ అయితే అలో లేదంట. ట్రై చేసా. ఇదే టెంపుల్ వ్యూ. ఇంకా వచ్చిన ఆటోలోనే మళ్ళీ రిటర్న్ అయిపోయా. ఇంకా నెక్స్ట్ ట్రిప్ అయితే వార్కలా స్టార్ట్ అవబోతున్నా. నెక్స్ట్ వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.